అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు వారు ఊదుటకు సిద్ధపడినప్పుడు మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను. ఇది మొదటి బూర ఊదినప్పుడు మొట్టమొదటిగా ఏం జరిగిందంటే రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి మీద పడవేయబడను. భూమి మీద నిప్పులు వేశానన్నాడు చూసారా, ఆ నిప్పుల్లోంచి ఏం పడ్డాయట? అగ్ని వడగండ్లు. ఆ వడగండ్లు కూడా దేనితో మిళితమై ఉన్నాయట? రక్తముతో మిళితమై ఉన్నాయట. రక్తం ఎందుకు? మరలా రక్తం అని ఎందుకు చూపిస్తున్నాడు ఇక్కడ అంటే రక్తము కార్చిన వారి ప్రార్థనది, శాపమది. అందుకే 7 ముద్రలను విప్పుతున్నటువంటి గ్రంథాన్ని గురించి ఏమన్నాడు? ఇది విలాపముల గ్రంథము, ఇది ఏడుపుల గ్రంథము, ఇది భయంకరమైన విపత్తుల గ్రంథం అన్నాడు. 7 ముద్రల గ్రంథముల గురించి చెప్పినప్పుడు మీకు చెప్పాను. అందుకే 7 ముద్రలు విప్పినప్పుడు సంభవించబోయేటువంటి సంభవాలలో బలిపీఠం కింద వధింపబడిన వారి యొక్క ప్రార్థనలు, వారి ఏడుపులు, వారి రక్తము ఇదిగో మరలా భూమి మీదకి వస్తే రక్తముతో మిళితమైనటువంటి, అంటే ఈ రక్తాన్ని చూడగానే వాళ్ళకి అర్థమైపోవాలి, ఇదిగో మనము అనేక మందిని చంపేశాం. వరుస వాళ్ళు అనుకోవాలి రక్తంతో మిళితమైనటువంటి వడగండ్లు పడినప్పుడు ఆ రక్తపు వడగండ్లను చూసి మనం గ్రహన్స్టీని చంపేశాం కదా, గ్రహన్స్టీని 2 కుమారులను చంపేశాం కదా, వాళ్ళ రక్తంతో మిళితమైనటువంటి భయంకరమైన విపత్తు ఒరిస్సా మీదకు వచ్చిందని అనుకోవాలి వీళ్ళు. అలా భయంకరమైనటువంటి విపత్తు పాలు చేసినప్పుడు ఈ ఒరిస్సా ప్రాంతానికి లేదా ఈ భారతదేశానికి లేదా ఈ ప్రపంచానికి ఆ రక్తముతో మిళితమైనటువంటి భయంకరమైన వడగండ్లు పడినప్పుడు ప్రియమైన వాళ్ళరా పద్ధతి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మీ ఊహకు కావలసిన ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. నిర్గమకాండము 9వ అధ్యాయము 22వ వచనములో రాయబడినటువంటి మాటను చూద్దామండి. చిన్న ఎగ్జాంపుల్, జస్ట్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఉదాహరణ అంతే. యెహోవా నీ చెయ్యి, మోషే నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలము కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అంతటి మీద పడునని మోషేతో చెప్పెను. అప్పుడు మోషే తన చెయ్యి ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లను, పొలములో ఉన్న ఆహారం పాడైపోయింది, అలాగే పశువులు చచ్చిపోతున్నాయి. ఐగుప్తు దేశంలో లిటరల్గా ప్రజలు అనుభవించినటువంటి బాధలవి. 23వ వచనం, మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండును. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించును. అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయను. ఐగుప్తు దేశం అంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అట్టివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్న యావత్తును సర్వనాశనం చేశాయి. వడగండ్లు పొలములో ప్రతి కూరను కూడా చెడగొట్టేసాయి, పొలములో ప్రతి చెట్టును కూడా విరగొట్టేసాయి. ఐగుప్తు దేశంలో పడినవే ఎప్పుడూ పడనంత పెద్దవి పడితే ప్రకటన గ్రంథంలో, హెచ్చరికల గ్రంథంలో అంత్యకాలంలో సంభవించబోయేటువంటి సంభవాల్లో జరగబోయేటువంటి భయంకరమైన విపత్తుల్లో ఇంకెంత భయంకరమైనవి సంభవిస్తాయి ఒకసారి ఆలోచించండి ప్రియమైన వారలారా. అందుకే యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందామా. అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనముల అనేకముల మీదను ప్రళయమైన వాన, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో ఏం చేస్తాను? ఇప్పుడు అగ్ని గంధకాలంటే ఎలా ఉంటాయో మీకు తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు ఏం పంపించాడు? అగ్ని గంధకాలు. లిటరల్గా నేటికి కూడా సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఒక గడ్డి మొలక కూడా మొలలేదు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం, ఆకాశమునందు సూచక క్రియలను భూమి యందు మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరచెదను. పేతురు గారు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన వారలారా. 19వ వచనంలో అంటాడు, పైన ఆకాశమందు మహత్కార్యములను
క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తము, అగ్ని, పొగ, ఆవిరి కలుగు చేసేదను. అగ్ని వడగండ్లు మండాలంటే ఆవిరి కావాలి. దానికి ఎగ్నిస్ట్గా ఆవిరి వచ్చినప్పుడు ఆ సల్ఫర్ గంధకాలు మండుతున్నప్పుడు ఒక్కొక్క సల్ఫర్ గంధకమే ఒక్కొక్క బాంబులా పడతాయి ప్రియమైన వారలారా. అంత భయంకరమైన విపత్తు మొదటి బూర ఊదినప్పుడు సంభవించబోతూ ఉన్నది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోను షేర్ చేసి ప్రభు యొక్క పనిలో పాలుభాగస్తులు అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం.